ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 5వ తేదీన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానానికై 222 జీవోను తీసుకొచ్చింది. మరి ఈ జీవో మరి కార్మికుల పట్ల పని భారాన్ని పెంచే విధంగా ఈ యొక్క జీవో తీసుకురావడం జరిగింది. ఇది సరైనది కాదని చెప్పి సందర్భంగా ఏఐటీయూసీ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 గంటల నుండి 10 గంటలు పనిచేసే విధానం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి బీజేపీ ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాల నుండి ఈ లేబర్ కోడ్లన్నీ కూడా మరి 29 చట్టాలని కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ విధానానికి వ్యతిరేకంగా 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు 10 గంటల పనిదినాన్ని తీసుకురావడం జరిగింది. బీజేపీ అడుగుజాడలో నడుస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విధానం వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో కార్మికులంతా కూడా గతంలో మరి 1886లో పోరాటం చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. ఈ 8 గంటల పనిదినం చాలా నాగరికత లేని రోజుల్లోనే కార్మికులంతా ఏకమై పోరాటం చేసి మరి మనుషులము మేము కాబట్టి 8 గంటల పని చేస్తామని చెప్పి ఏదైతే పోరాటం చేసి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిండ్రో మరి ఈ రోజు దాన్ని అంతా కూడా రద్దు చేసే విధానం తీసుకొచ్చిండ్రు. మరి ఈ యొక్క కార్మికులంతా కూడా 8 గంటల పనిదినం అమల్లో ఉన్నప్పటికీ కూడా చాలా ఫ్యాక్టరీల్లో చాలా ఉద్యోగాల్లో కార్మికులు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో అంతా కూడా 8 గంటలు కాదు 10-12 గంటల వరకు ఇప్పుడు కూడా పని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో 8 గంటల పనిదినం అమలు కావాలని చెప్పి పోరాడుతూ ఉన్నటువంటి రోజుల్లో మళ్ళీ ఇప్పుడు 10 గంటలకు జీవో తీసుకొచ్చినట్టే చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఈ 10 గంటలంటే మళ్ళీ వెనకటి రోజుల్లాకే 10 గంటలు కాదు 12-16 గంటలు పని చేయించేటువంటి విధానం ఈరోజు మళ్ళీ కార్మికుల పట్ల భారం పడబోతూ ఉంది. కాబట్టి కార్మిక లోకమంతా కూడా ఈ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా అమలు కావాలి. మరి ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలన్నీ కూడా సరైనవి కావు, రైతుల పట్ల కార్మికుల పట్ల భారం పడే చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. మరి ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి, ఏదైతే జీవో ప్రకారంగా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పుందో ఇవన్నీ కూడా అమలు కావాలని పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈ కొత్త జీవో తీసుకొచ్చి కార్మికులంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కాబట్టి జూలై 9వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క సమ్మెకు కార్మిక లోకమంతా కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్మిక లోకమంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీసీగా పిలుపునిస్తూ తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా.